ఆ రోజు లింగంపేట మండలంలో ఎంపీపీ జెడ్పీటీసీ మంచి మెజారిటీ తోటి గెలిపించుకున్న గడ్డ ఈ లింగంపేట. ఎల్లారెడ్డి చరిత్రని వెళ్ళాలి మదన్ మోహన్, నీకు తట్టపుట్ట చదువుకొని పోయే రోజులు వచ్చినాయి. ఈ రోజు నుంచి ఉన్న గాంధార్ మండలంలో ఉన్న కార్యకర్తలకు ఇబ్బంది పెడుతున్నావు. ఈ రోజు నుంచి ఏ కార్యకర్తకు ఇబ్బంది పెట్టినా అందరికంటే ముందు మేముంటాం. మా వెనుక మా నాయకులు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అందరు జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. గొప్పగోవర్ అన్నట్లు ఎమ్మెల్సీ మొన్ననే మేము అడిగానే 50 లక్షలు బస్ స్టాండ్ మంచి చేసుకున్నాం. బాజిరెడ్డి సాబు ఉత్తవ పోతూ 50 లక్షలు ఇస్తే బస్ స్టాండ్ చేసుకున్నాం. మైసమ్మ కాడికి మనం పోచమ్మ కాడికి రోడ్డు మనమే చేసుకున్నాం. ఇవాళ ఏం చేస్తున్నా మా కేటీఆర్ గారు ఎల్లారెడ్డికి టీఆర్ఐడిసి నిధులు 50 కోట్లు ఇస్తే ఇలా ఎల్లారెడ్డిలో బస్ స్టాండ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ట్యాంక్ బండ్ కావచ్చు, అవన్నీ ఏం చేస్తే ఇలా రంగులు వేసుకొని వీళ్ళను ఫోటోలు తీస్తా ఉన్నాడు, ఫోటోలు పెడతా ఉన్నాడు. సరే ఫోటోలు పెట్టిన బాగానే ఉంది, మనకి ఆ డిప్యూటీ సీఎం కూడా దళితుడే కదా.